రైతు మహాసోదరులకు వందనాలండి. మీరు చూస్తూ ఉన్నారు మారుతి రైతు నేస్తం. నేను మీ హుసేన్ నాయక్. సో మొత్తానికైతే మనము మళ్ళీ పంపెత్తడం అయితే స్టార్ట్ చేసేసాము. ఇక నుంచి మీకు రెగ్యులర్గా స్ప్రేస్ అనేవి వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు మనము మన యొక్క పత్తి తోటలో కలుపు నివారణ కోసం మనమైతే మందైతే కొట్టుకోవడం అయితే జరిగిందండి. సో ఈరోజు నేను పంపెత్తుకోవడానికి ముఖ్యమైనటువంటి కారణం చూసుకున్నట్లయితే ఈ కలుపు నివారణ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు మన పత్తి పైన మనము ఒక్క స్ప్రే కూడా చేయలేదండి. సో మనం ఒకటికి ఇప్పుడు రెండోసారి అయితే నేను పాడు చేయించుకున్నాను, 2 సార్లు పాడు చేయించుకున్నాను. ఒకసారి కింది దఫా ఎరువు అయితే ఇచ్చుకోవడం జరిగింది. మొత్తం మీద మన తోట వేసి ఇవాళకి ఎగ్జాక్ట్గా చూసుకున్నట్లయితే ఇలా డేట్ వచ్చేసి ఎంత 19వ తారీఖు, అంటే ఎగ్జాక్ట్గా నెల అవుతా ఉంది. అంటే ఒక 2-3 రోజులు తక్కువనే, నెల తర్వాత 3 రోజుల తర్వాత నేను తడిచ్చుకోవడం జరిగింది. సో ఈజీగా చూసుకున్న 28 డేస్ ఫీల్డ్, 28 రోజులు 30 రోజులు అయినప్పటికీ కూడాను నేను ఇప్పటి వరకు ఒక్క స్ప్రే కూడా చేయలేదు పత్తి తోట పైన. మ్యాక్సిమం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆ అవసరం కూడా రాదు. మినిమం 30 రోజులు వరకైతే ఎటువంటి స్ప్రే చేయాల్సిన అవసరం అయితే రాదు. కొన్ని పరిస్థితుల్లో మాత్రం మనకు దోమ అనేది, మసిపేన్ అనేది కొద్దిగా ఎర్లీగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా వచ్చినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక మనకు మార్కెట్లో మోనో కానీ లేదా ఇథియాన్ సైపర్మిథిన్ అనేది దొరుకుతూ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి దానికి కాంబినేషన్గా ప్రైడ్ వేసుకొని మీరు కొట్టుకున్నట్లయితే అదైతే సమర్థవంతంగా నివారణ అయితే జరుగుతుంది. దానికి తోడుగా మీకు ఏమైనా కనుక పోషకం కనుక కావాలంటే 319ల ప్యాకెట్ కానీ లేదా ఒక బయోవిటా కానీ వేసుకొని మీరైతే చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఒకవేళ ఎవరికైనా మసిపేను లాంటిది తగిలి ఉన్నటువంటి వారు ఉంటే మాత్రం ఈ స్ప్రేలు చేసుకోండి. లేకపోతే ఈ దశ వరకు అయితే ఎటువంటి స్ప్రే చేయాల్సినటువంటి అవసరం లేదు. అండ్ నేను 30 రోజులకు నేనైతే గడ్డి మందు అయితే కొట్టుకుంటా ఉన్నాను. సో మ్యాక్సిమం కూడా చాలామంది 21 రోజుల నుంచి 22-25 రోజుల మధ్య వ్యవధిలో కొట్టుకుంటూ ఉంటారు. సో నేను పాటు చేయించుకున్నాను, నాకు పాట అయ్యేటువంటి అవకాశం ఉంది కానీ నేను పాటు చేయించుకొని ఇప్పుడు మళ్ళీ మనకు నిన్న వర్షం పడడం జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే కొద్దిపాటిగా ముసురుగా అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళీ పాటు చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి నేనైతే ఈ యొక్క కలుపు మందును అయితే పిచికారి చేసుకోవడం జరిగింది. సో చూసుకున్నట్లయితే ఇది విడిగో అండి, అదమా కంపెనీ వారిది విడిగో. ఇది మనకు హిట్విట్ టెక్నికల్. దీంట్లో చూసుకున్నట్లయితే పైరోథెప్ బ్యాక్ సోడియం 10% ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇది చూసుకున్నట్లయితే మనము భాస్కర్ కంపెనీ నుంచి లపునా అనేది తీసుకున్నాము. ఇది ఎజిల్ టెక్నికల్. సో దీనిలో చూసుకున్నట్లయితే క్విజ్లోఫాబ్ ఇథైల్ వచ్చేసి 10% ఈసీ ఫార్ములేషన్లో అయితే ఉంటుంది. సో ఈ రెండింటి కాంబినేషన్లో మనం అయితే పిచికారి చేసుకోవడం జరిగింది. ఇలా పిచికారి చేసుకోవడం వల్ల మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క గడ్డి జాతి ఏదైతే ఉందో ఈ గడ్డి జాతి కలుపు రకము మరియు అదేవిధంగా ఈ యొక్క ఆకు జాతి కలుపు రకము, ఈ 2 రకాల కలుపులు కూడా సమర్థవంతంగా నివారణ అయితే జరుగుతుంది. సో మనకు నివారణ జరగడానికి చూసుకున్నట్లయితే సుమారు 7 రోజుల వ్యవధి నుంచి 15 రోజుల వ్యవధి అయితే పడడం అయితే జరుగుతుంది. సో 7 రోజుల్లో మనకు మందు పనిచేస్తుందో తెలుస్తుంది. 15 రోజుల్లో పూర్తిగా మొక్క కూడా చనిపోవడం అయితే జరుగుతూ ఉంటుందండి. సో 2 కూడా చూసుకున్నట్లయితే ఎకరాకు డోస్ వచ్చేసి మనకు 250 ml మరియు 250 ml. సో ఇది ఒక 250 ml, ఇది ఒక 250 ml. రెండింటి కాంబినేషన్లో మనం పిచికారి చేసుకున్నట్లయితే గడ్డి జాతి మరియు ఆకు జాతి 2 రకాల కలుపుల్ని కూడా మనం పత్తిలో సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చండి. సో నెక్స్ట్ నేను చేసేటువంటి స్ప్రేయింగ్ ఏంటి, పత్తిలో నేను చేసేటువంటి మొదటి స్ప్రేయింగ్ ఏంటి, దాంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పత్తి గ్రోత్ హెవీగా రావడము, అదేవిధంగా సైడ్ బ్రాంచెస్ తోటి పిలకలు రావడం ఏంటన్న అంశం గురించి ఫర్దర్గా మరొక వీడియోలో అయితే తెలుసుకుందాము. సో ఇవాళ వీడియోలో మనం తెలుసుకున్న అంశం అయితే ఇదండి. సో మొత్తానికైతే మనం పంప్ అయితే ఎత్తడం స్టార్ట్ చేసాము. ఇక నుంచి రెగ్యులర్గా స్ప్రేలు స్టార్ట్ అయితేనే ఉంటుంది. ఇంకొక 4-5 రోజులు అయితే దీన్ని కూడా మనం ఆల్రెడీ జిలుగేయించుకున్నాము. తోట దుక్కి నారు కూడా ఆల్మోస్ట్ వచ్చింది. దాని మీద కూడా మీకు వీడియో చేసి అయితే చూపిస్తాను. అండ్ అదేవిధంగా నారుమడిలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి కూడా, సమగ్ర చర్యలని గురించి కూడా మీకు పూర్తిగా తెలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తానండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటలో షేర్ చేయండి. మీ పత్తి తోటలో కనుక కలుపు మందు నివారణ చేసుకుందాం అనుకుంటే ఇలాంటి కాంబినేషన్ వాడుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా నేను చెప్పినటువంటి టెక్నికల్స్ని వాడుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా ఈ యొక్క గడ్డి జాతి మరియు ఆకు జాతి కలుపు సమర్థవంతంగా నివారణ అయితే జరుగుతుందండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.